హలో ఆల్. సో ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అంటే పులుసు లాగా. సో ఇక్కడ వంకాయలు ఇలానే దొరుకుతాయి. మన సైడ్ లాగా చిన్న చిన్న వంకాయలు అంతా ఏం దొరకవు. దీనికోసం నేను టమాటా, కరివేపాకు, చిల్లీ పౌడర్, పసుపు, ఇంక దీంట్లోకి వేయించిన పల్లీలు పొడి చేసి లాస్ట్లో కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకోసం నేను అవి కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా నార్మల్గా పేస్ట్ నేను యూజ్ చేసేది కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగం. సో ఈ వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్ వేసుకొని వాటర్ నేను రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీలు మనం ఫస్ట్ అయితే పొడి చేసేసుకుందాం. సో పల్లి పొడి రెడీ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనము పేస్ట్ చేసుకోవాలి కదా దానికి. సో ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ కొంచెం స్మూత్గా వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. సో మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ వంకాయలు లాస్ట్లో కట్ చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కువసేపు వాటర్లో పెడితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ వేరేలాగా వస్తుంది అనమాట. సో అందుకని అన్నీ చేసుకున్న తర్వాత కర్రీ చేసే ముందుగా వంకాయలు కట్ చేసి పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్రెష్గా. చూసారు కదా, నేను వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకున్నా. ఇంక ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా నార్మల్గానే పోపులాగా వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, సో ఆవాలు జీలకర్ర వేసాక కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పెడదాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తర్వాత ఇంకా టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లో. సో ఇవి మగ్గడానికి సాల్ట్ వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేస్తున్నా, ఇంకా మళ్ళీ చూసుకొని వేసుకునేలాగా. సో ఈ వంకాయలు ఇప్పుడు వేసేసుకున్నాము. వంకాయలు వేసిన తర్వాత కాసేపు ఆయిల్ అవన్నీ కొంచెం మగ్గే వరకు అలానే మూత పెట్టేసుకుందాము. సో ఇట్లా లిడ్ పెట్టి కాసేపు అలా వదిలేసామంటే అవి మొత్తం కొంచెం మగ్గి బాగా ఇదవుతాయి. చూసారు కదా.
ఇప్పుడు ఇందులోకి మనం కూరకు సరిపడినంత కారం వేసుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ కొబ్బరిది, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం సేపు అలా ఒక 2 minutes అలా వేయించేసుకోవాలి దాన్ని. ఎందుకంటే ఆ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము గ్రేవీ కోసము. అట్లే వంకాయలు వాటర్లో ఉడికిపోవాలి కదా. సో నాకు ఒకసారి ఉప్పు చూస్తే కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పల్లి పొడి, సో దాన్ని కూడా మనం ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట. చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంతే. మీరు కూడా ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి. కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. So don't forget to do like, share and subscribe to our channel. Thank you.